ముందుగా ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మనం హైలైట్ అంటే మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మాధురి గారు ఏడవటం. మాధురి గారు ఏడిచిరంటే అది ఒక వింత హైలైట్. ఏమంటారు, మాధురి గారిని ఏడిపించింది ఎవరు అనేది ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఇక భరణి శ్రీజ ఇద్దరు హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఈరోజు ఎపిసోడ్లో. దివ్య గారు ఈరోజు దివ్యను చూస్తే నాకు ఎందుకు నచ్చలేదు మాట్లాడుకుందాం. ఈరోజు నిఖిల్ నామినేషన్ సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. సూపర్గా చెప్పారు నిఖిల్ నామినేషన్. ఇక భరణి గారు సంజనాని టార్గెట్ చేస్తున్నారా, సంజనాని ఇమాన్యుల్ని, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక ఈరోజు చూస్తే ఎపిసోడ్లో భరణి గారు దివ్యని కొంచెం అవాయిడ్ చేసినట్టు అనిపించింది నాకు. అఫ్కోర్స్ భరణి గారు తను టాస్క్లో ఇంజూర్ అయ్యి అతను హాస్పిటల్లో ఉన్నాడు. అది దాని గురించి మాట్లాడుకుందాం చివరిలో. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగే మాధురి గారు మనకు ఏడుస్తూ కనిపిస్తారు ఎపిసోడ్లో. ఎందుకు ఏడుస్తుందని మనకు చూస్తే, నిన్న మనకు రీతుకి మాధురి గారికి గొడవ అయింది కదా. ఈ పిచ్చిగా అంటే కొట్టుకునే లెవెల్ వరకు వెళ్ళారు కదా. అదే దాని కారణంగా ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాన్ని తనుజ పక్క నుండి బిగ్ బాస్ అంటే ఇట్లనే ఉంటుంది, బీ స్ట్రాంగ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, మాధురి గారిని ఏడిపించేంత అంటే చూడండి ఇక ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ. అంటే మాధురి గారు ఏడ్చారంటేనే ఒక వింత. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో నిన్న జరిగిన సిచ్యువేషన్ అలాంటిది, అంత ఘోరంగా జరిగింది రీతుకి మాధురి గారికి నామినేషన్ టైంలో. దానికి కారణం ఎవరంటే మనకందరూ తెలుసు, ది లేడీ ఏమంటారు, ది డెవిల్ శ్రీజ కాబట్టి ఈరోజు మాధురి గారు ఏడవడం జరిగింది. ఎందుకు ఏడ్చిందో తెలుసు. నిన్న మనకు దారుణంగా కొట్టాడుకునే స్టేజ్ వరకు వెళ్ళింది నిన్న నామినేషన్. రీతు అంత గట్టిగా అంత స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చింది రీతు. నిన్న జరిగిన ఎపిసోడ్ తోటి రీతుకి ఒక హైప్ వస్తుందని తెలుసు. ఒక మంచి టాప్ 5లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిజంగా అదేంటో మాధురి గారితో ఎవరు పెట్టుకుంటే వాళ్ళు సేవ్ అవుతున్నారు, టాప్లోకి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వీక్లో మాధురి గారితో పెట్టుకున్న దివ్య ఎలిమినేట్ అయిపోయి దివ్య సేవ్ అయిపోయింది, టాప్లో ఉన్నది ఇప్పుడు. అంటే మాధురి గారు ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. దాని తర్వాత ఇక అది ఏడుస్తుంది, అయిపోతుంది. ఇక కళ్యాణ్ దివ్యతో అంటాడు, ఏమైందిరా నాకు, ఎవరెవరో వస్తున్నారు ఏదేదో చెప్తున్నారని ఆయన అయోమయంలో మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే నిన్న మనీష్ వచ్చి ఒక మాట చెప్తాడు, శ్రీజ వచ్చి ఒక మాట చెప్తుంది, నువ్వు ఆట ఆడతలేవు, నామినేషన్ పాయింట్ చెప్తలేవు అని. నా కన్వెన్షన్ రూమ్స్లో సార్ ఒక మాట చెప్తారు, ఎవరి మాట వినాలో అనే అయోమయంలో ఉంటాడు. దివ్యతో మాట్లాడుకుంటాడు, ఎవరు చెప్పింది వినాలో అలా అర్థం కాక దివ్యతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సంజన రీతు మాట్లాడుకుంటారు. నిన్న జరిగిన నామినేషన్లో పాయింట్లో శ్రీజ మంచి బ్రెయిన్ వాడి ఆ కత్తిని మాధురికి వచ్చింది, నీ మీదకి పంపమని చెప్పి సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఆ టాపిక్ అక్కడ హైలైట్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుకుంటారు. శ్రీజ తెలివికల్లది బ్రెయిన్ వాడి ఆ కత్తి అమ్మాయికి ఇచ్చింది, మాధురికి ఇచ్చింది, అందుకే మీకు అంత గొడవ అయింది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. ఇక దాని తర్వాత అంటుంటుంది, మీ గొడవ చాలా స్కేరీగా అనిపించింది మాకు, నువ్వు చేసే డిఫెండింగ్ బాగానే ఉన్నా కానీ ఆ మార్పులు నాకు చాలా భయంగా అనిపించాయి, అంత గట్టిగా మాట్లాడిందా అని చెప్పి సంజన మాట్లాడుతూ ఉంటుంది. దాని తర్వాత షష్ఠి వచ్చి డెమోన్ పవన్కి చెప్తుంది, అదే పాత చింతకాయ పచ్చడిలాగా అనిపించింది నాకు, బుద్ధి ఉంది కండ ఉంది అని బుద్ధి లేదని చెప్పి ఏదో నామినేషన్ చేసింది. ఆ పాయింట్ నాకు కూడా పెద్దగా ఏం ఎక్కలేదు, అందరు చెప్పేది ఆమె చెప్పింది. ఇక ఆమె కత్తిని ఎవరికి ఇచ్చిందంటే రాముకి ఇచ్చింది. రాము ఎవరికి ఇచ్చిందంటే గౌరవ్కి వేసాడు. ఆ గౌరవ్ అట్టయ్యాడు, రామును నామినేషన్ చేశాడు. ఎందుకంటే రాము గౌరవ్ వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్. అలాంటిది రాము నన్ను నామినేషన్ చేసిన అని గౌరవ్ తీసుకోలేకపోయాడు. మనం ఎపిసోడ్లో చూసి అర్థమవుతుంది. ఆ ఎపిసోడ్లో గౌరవ్ చాలా బాగా బాధపడుతుంటాడు. నువ్వు వద్దురా బాబు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నాకు నువ్వు వద్దు, ఏదొద్దు, హౌస్ మేట్ లాగా చూడు నన్ను అని చెప్పి
గౌరవ్ చాలా అట్ట అవుతాడు. దానికి ఇక రాము కూడా ఫీల్ అవుతాడు, అరే రే ఏం తప్పు చేసినా అని. దాని తర్వాత అది అంటే గౌరవ్ తీసుకోలేకపోయింది నామినేషన్ని. దాని తర్వాత ఇక షష్ఠి తర్వాత మనకు భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి సంజన మీదకి నామినేషన్ చేస్తాడు. ఇక్కడ భరణి గారు ఇక అది పాత విషయాలు ఆయన మనసులో పెట్టుకున్నట్టుంది సంజన గారిని. అదే మీరు నన్ను నామినేషన్ చేశారు అనవసరంగా అని చెప్పి నన్ను ఎలిమినేషన్ దాకా తీసుకెళ్లారు అని చెప్పి ఆ టాపిక్ అయితే లేవనెత్తారు. అక్కడ కొంచెం నామినేషన్ పాయింట్ పర్వాలేదు. అంటే ఇక ఆయన అదే ఇక పాత విషయాలు మనసులో పెట్టుకొని అంటే అవే నామినేషన్ చేసినట్టు నాకు అనిపించింది. కొత్తగా ఏం అనిపించలే ఆయన కూడా నామినేషన్ పాయింట్లు అదే పాత పాయింట్లే. ఇక అదే ఏమని చెప్పాడు, నువ్వు హౌస్ మేట్స్కి రెస్పెక్ట్ ఇవ్వవు, కెప్టెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వవు, బాడీ స్విమ్మింగ్ చేస్తావు, అవే పాత పాయింట్స్ చెప్పాడు. అది నాకు అంత అంటే మిగతా వాళ్ళు చెప్పింది ఈయన చెప్పింది కొత్తగా ఏం చెప్పలేదు భరణి గారు. ఇక భరణి గారు రాగానే అక్కడ ఉన్న వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లె బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇద్దరు కూడా హక్ చేసుకున్నారు. ఏడవటం కూడా ఏడుశారు కూడా. ఇద్దరు కూడా చాలా హ్యాపీతోటి ఆనందంతో వాళ్ళిద్దరు కూతురు చెల్లెలు చాలా బాగా ఆనందపడ్డారు. చాలా బాగా అనిపించింది. ఇదే ఒక చిన్న ఎమోషన్. అంటే ఒక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. నాకు కూడా అనిపించింది, అరే తల్లి కూతురు అదే అన్న చెల్లెల బంధం, తండ్రి కూతుర్ల బంధం ఎంత మంచిగా ఉంటుందా అనిపించింది. నాకే అంతలా అనిపించింది వాళ్ళ బాండింగ్. మరి అంటే అందుకనే కావచ్చు బర్నీ గారిని తీసుకురావడానికి అదొక కారణం కూడా ఉండొచ్చు. దాని తర్వాత కత్తికి నిఖిల్కి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దివ్య కత్తి అడుగుతుంది నామినేషన్ నాకు కత్తి అంటే బర్నీ గారు నాకు బాగా అనిపించాడు బర్నీ గారు ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా బాండింగ్ అని అనిపించుకోకుండా అతను నిఖిల్కి ఇచ్చాడు చూడు, నాకు బాగా అనిపించింది. నిఖిల్ ఎవరిని నామినేషన్ చేశాడంటే తనుజని నామినేషన్ చేశాడు. తనుజని నామినేషన్ చేస్తే నిఖిల్ నామినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అదొక డేర్ స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కూడా తనుజాకి నామినేషన్ చేయాలంటే భయపడతారు. ఎందుకంటే తన ఓటింగ్ టాప్లో ఉంది. అందరూ కూడా చాలా అంటే టఫ్ క్యాండిడేట్ కాబట్టి ఆమె నామినేషన్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు హౌస్లో. ఈవెన్ ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ చాలా భయపడుతుంటారు. ఆ పరంగా చూస్తే నిఖిల్ ఒక అడుగు ముందుకేసి తనుజని నామినేషన్ చేయడం జరిగింది. అది కూడా అది కూడా మంచి రీజన్తో నామినేషన్ చేశాడు. అంటే ఏమని నామినేషన్ చేశాడు, ఏమని చెప్పాడంటే రీజన్, ఒక కంటెండర్ అయి ఉండి నువ్వు ఇంకో కంటెండర్ క్యాప్టెన్ కోసం నువ్వు అట్లా అడుక్కోవడం నాకు నచ్చలేదని చెప్పి మంచి రీజన్ చెప్పాడు. అది వాస్తవంగా నిజమే. ఇప్పుడు ఇమాన్యుల్ తనుజ ఇద్దరు కంటెండర్ కెప్టెన్ కోసం పోటీ పడుతున్నారు. అప్పుడు నువ్వు నాకు ఇచ్చే నేను అమ్మాయిని అంటే అతను ఎట్టా ఇస్తాడు, అట్లా అడగకూడదు కదా, అది తప్పు కదా అని చెప్పి ఆ పాయింట్ అయితే నిఖిల్ చెప్పడం జరిగింది. దానికి తనుజ కూడా ఇర్లాజికల్గా అంతే చెత్త లాజికల్గా అంటే ఎలా అంటే నువ్వు నన్ను అడగలేదా డబ్బులు, నువ్వు నన్ను డబ్బులు అడగలేదా, నువ్వు లాస్ట్ వీక్లో నువ్వు ఆ టీంలో నువ్వు ఉండి ఏం గేమ్ ఆడావు, ఎలాంటి గేమ్ ఆడావు, ఫస్ట్ నువ్వు గేమ్ ఆడి తర్వాత నన్ను నామినేట్ చేయని చెప్పి చెత్త లాజికల్ అని చెప్పింది. నాకు నచ్చలేదు. దానికి నిఖిల్ కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నువ్వేం గేమ్ ఆడావు, నువ్వు టాస్క్లు బాగా ఆడావా, నువ్వు క్యాప్టెన్ ఆడావా అని నిఖిల్ కూడా బాగానే అంటే నాకు నిఖిల్ బాగానే మంచి పాయింట్స్ మాట్లాడాడు. తనుజనే కొంచెం అంటే లాజిక్ లేకుండా అనవసరంగా ఏమని మాట్లాడింది, నువ్వు గేమ్ ఆడి ఫస్ట్ నన్ను నామినేషన్ చేయి, నువ్వు ఎట్లా నువ్వు అసలు గేమ్ ఆడావా లేవా, అసలు నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటే తిరిగావని చిన్న అంటే చెత్త లాజిక్లను మాట్లాడింది తనుజ. నాకు నచ్చలేదు ఆ టాపిక్లో. నిఖిల్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఆ విషయంలో నిఖిల్ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తనుజ జోలికి ఎవరు పోదానికి భయపడుతున్నారు. అలాంటిది నిఖిల్ ఆ డేర్ స్టెప్ వేసి మంచిగా మాట్లాడడం జరిగింది. నామినేషన్ చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఇమాన్యుల్ ఈ బ్యాక్ పిచ్చింగ్ అంటే ఇక తెలిసిందే. ఇమాన్యుల్ ఇక తనుజ గురించి నైట్ టైం పడుకునే టైంలో పవన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లా నాకు సార్ ముందు నన్ను ఇట్లా అంటది, నేను ఏమని నేను సపోర్ట్ చేయలేదు అంటది, అదంటది ఇదంటది, సేఫ్ గేమ్ ఇంకో మాట అంటాడు, ఆమె ట్రోఫీ గెలుచుకున్నా కానీ ఆమె సేఫ్ గేమ్ ఆడిందని అని చెప్పి. ఇప్పుడు ఏదైనా ఉంటే డైరెక్ట్ తనుజతో మాట్లాడుకోవాలి. ఇమాన్యుల్ అంత బ్యాక్ పిచ్చింగ్ మాట్లాడితే చూసి జనాలకు నచ్చదు. అది నాకెందుకో ఈ ఇమాన్యుల్ బ్యాక్ పిచ్చింగ్ కాకుండా డైరెక్ట్ ఆ ముఖం మీద అంటే అయిపోద్ది కదా, ఎందుకు ఇవన్నీ పవన్తో అనడు, ఇవన్నడు
ఆమె ట్రోఫీ గెలుచుకున్నాను, నేను సేఫ్ గేమ్ ఆడిందంటావు. సేఫ్ గేమ్ ఎక్కడ ఆడిందాం అసలు? అంటే ఆయన ఎట్లా ఆలోచిస్తున్నట్టే అదే అయేష విషయంలో సేఫ్ గేమ్ ఆడిందని అనుకుంటుండేమో నాకు అనిపించింది. మరి చూడాలి మరి అది. అంటే ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ వెనకాల డైరెక్ట్ ఆమెతో మాట్లాడితే అయిపోతే బ్యాక్ పిచ్చింగ్ ఇవన్నీ ఎందుకు? దాని తర్వాత భరణి శ్రీజ వస్తారు, వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు. అందరికీ వాళ్ళు లోపలికి రావన్నా లేదా అంటే అందరూ తల ఒక వాళ్ళు మార్చుకోవాల్సింది చెప్పాలంటే చెప్తారు, తల ఒకటి చెప్తారు. అందులో ఆ, ఆ, దివ్య మీరు మంచిగా ఉండొద్దని చెప్తుంది. ఇక సుబ్రహ్మణ్యం వచ్చి మీరు బంధాలు వదులుకోవాలని చెప్తారు. తల ఒకటి చెప్తారు. దాని తర్వాత శ్రీజకు ఏమైనా వచ్చి నువ్వు ఆర్గ్యుమెంట్స్ బంద్ చేయాలి అని చెప్పి, అంటే ప్రొలాంగ్ ఎక్కువసేపు మాట్లాడొద్దని చెప్పి చెప్తే బాగా చెప్పాడు. మగన్ అదే శ్రీజలో ఒకటే మైనస్ పాయింట్, దాన్ని ఒకటి సాగదీస్తూ ఉంటుంది. పాయింట్స్ బాగానే పడితే దాన్ని ఒకటి సాగదీస్తూ ఉంటుంది, అది నాకు నచ్చలేదు. ఇమ్మాయిల్ బాగా చెప్పాడు. దాని తర్వాత మాధురి గారు వస్తారు. మాధురి గారు వచ్చి ఇక ఒకటే, ఇక మీరు ఏమంటారు మైండ్ యువర్ వర్డ్స్ అని పదాలు వాడొద్దని చెప్పి శ్రీజకి చెప్తుంది. మాధురి గారు శ్రీజకి చెప్పడం అది హైలైట్. ఇంకా మాధురి గారు ఎన్ని మాట్లాడినారో మనకు తెలుసు. మైండ్ యువర్ వర్డ్స్ అనే మైండ్ అంటే అసలు ఆ నోరుకి అడ్డు అదుపు ఉండదు, ఒక ముందు వెనుక ఉండదు, మంచి చెడు ఉండదు. ఆ నోరుకు అయితే ఏది పడతానే వేస్తారు. అలాంటి మాధురి గారు వచ్చేసి ఈరోజు శ్రీజని మీరు మైండ్ యువర్ వర్డ్స్ అంటే మీరు ఒక నోరు కంట్రోల్ పెట్టుకోవాలి, అది ఇది అంటే ఎవరు పడరు అని చెప్పి శ్రీజకి చెప్పడం అది నాకు హాస్యాస్పదంగా అనిపించింది. ఈమెనే చెప్పాలని నాకు అనిపించింది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ వస్తే నాకు దివ్య గారు ఎందుకు నచ్చలేదంటే, ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు దివ్య ఎందుకు నచ్చలేదంటే, ఇప్పుడు ఆయన బయటికి పోయి లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు భరణి గారు బయట ఉన్నప్పుడు దివ్యను దివ్య ఎలా ఉంది, ఇప్పుడు భరణి గారు లోపలికి వచ్చిన దివ్యను చూస్తే ఎలా ఉంది చూడండి. భరణి గారు బయట ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంది దివ్య, ఇప్పుడు లోపలికి వచ్చినాక తను ఎలా అంత చైల్డిష్గా, అంటే ఎట్లా అంటే లాజిక్ లేకుండా మాట్లాడుతుంది. ఆ గౌరవ్ ఏమంటాడు చెప్పే గౌరవ్ తోటి ఎలా ఉంటుంది, మీరు ఆయన ఎట్లా ఓవర్ కాన్ఫిడెంట్ అంటారని చెప్పి దివ్య గౌరవ్తో పంచాయతీ పెట్టుకుంటుంది అంతా. ఇలాంటి చేస్తేనే జనాలలో బ్యాడ్ అవుతారు. గౌరవ్ భరణి గారికి ఇష్యూ అయింది, ఆ మధ్యలో ఈమె ఎందుకు మీరు గౌరవం ఏమంటుంది, మీరు భరణి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అంటారని చెప్పి గౌరవ్తో పంచాయతీ గొడవ పెట్టుకుంటుంది. ఇలాంటి ఎందుకు అనవసరంగా చిల్లర అంటే పంచాయతీలు అన్నీ. అంటే దివ్యను చూస్తే నాకు అప్పుడప్పుడు ఎట్లా అంటే ఎందుకు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతుంది దివ్య అంటే. ఇప్పుడు ఏంది ఇదే ఎట్లా అంటే, ఇప్పుడు భరణి గారు బాండింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ మరి భరణి గారి గేమ్ కూడా ఏమి ఆడేస్తే ఎట్లా, అది మంచి పద్ధతి కాదు కదా. సో దివ్య నాకు నచ్చలేదు ప్రతిదానికి. నన్ను అంటే ఇప్పుడు భరణి గారు బయట నుంచి వచ్చారు కదా, సో ఆయనకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి నాకు ఎందుకో భరణి గారు దివ్యని అంటే మనం చూస్తే అర్థమవుతుంది ఎపిసోడ్లో కొంచెం ఏమని ఇక బయట నుంచి చూసిండు కాబట్టి కొంచెం ఏమో ఎందువల్ల బయటకు వెళ్ళిపోయాడు ఆయనకు అర్థమై ఉంటుంది కాబట్టి అందుకే దివ్యని కొంచెం దూరంగా పెట్టడానికి ట్రై చేస్తుంటే నాకు అనిపించింది. ఎందుకంటే అది మనకు చూసి అర్థమవుతుంది, కొంచెం లైవ్లో చూసినా కానీ ఎపిసోడ్లో చూసినా కానీ కొంచెం దివ్యకు దూరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది భరణి గారు. దానికి దివ్య ఎందుకంతా ఏడవాలో అర్థం కావట్లేదు, ఏదో ఏడుస్తుందో అర్థం కావట్లేదు. అది అంతా ఈ దివ్యకి అది మైనస్ అవుతుంది. ఏదేమైనప్పటికీ భరణి గారు అయితే ఎంట్రీ ఇచ్చారు, శ్రీజ ఎంట్రీ వచ్చారు లోపలికి. కానీ ఆ టాస్క్ ఏదో ఆ పనికిరాని టాస్క్ ఒకటి పెట్టారు. పనికిరాని టాస్క్ అని కాదు, టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్లో హౌస్లో ఉండడానికి ఒక టాస్క్ పెట్టి ఉంచుతాం అనుకున్నారు, కానీ ఆ టాస్క్ మిస్ఫైర్ అయింది. హౌస్ మేట్స్లో అందరికి దెబ్బలు దాకాయి. అది మనకు లైవ్లో చూపించారు కొంతమేరకు. మరి అది ఎంతవరకు అంటే అది ఎంతవరకు సీరియస్ అయిందని అంటున్నారు. హాస్పిటల్లో ఉన్నారని కొంతమంది అంటున్నారు, హౌస్లోకి ఉన్నారని కొంతమంది అంటున్నారు. ఎంతవరకు అది అప్డేట్ ఎత్తులో నిజంగా తెలియదు. ఏదేమైనప్పటికీ భరణి గారు హౌస్లో ఉంటే కొంచెం ఈ సెంటిమెంట్స్ ఈ బాండింగ్స్ కొంచెం ఉంటాయి, కానీ ఇప్పుడు అంత తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చూస్తే లైవ్లో ఎపిసోడ్ చూస్తే భరణి గారు కొంచెం తగ్గించినట్టు అనిపిస్తుంది. ఇట్లా ఉంటే గేమ్ మంచిగా ఉంటుంది, మరీ బాండింగ్లో ఉంటే గేమ్ మంచిగా అనిపించదు నాకు అనిపించింది. ఇప్పుడు భరణి గారు రావడం నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది, శ్రీజ రావడం నాకు కూడా మంచి హ్యాపీ అనిపించింది. కానీ అన్ఫార్చునేట్లీ భరణి గారు అందులో ఫుల్లో పడి రిప్స్ ఇంజూరీ అయిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది. మరి అది అతను ఎంతవరకు రికవర్ అయ్యి వస్తారా రాలేదని అప్డేట్ అయితే లేదు, చూడాలి. మరి భరణి గారు ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా దివ్యను చూస్తే నాకు నచ్చలేదు, మా గౌరవ్తో గొడవపోవడం ఇంకా నాకు నచ్చలేదు. మీరు భరణి గారిని ఓవర్ కాన్ఫిడెన్స్ అసలే నచ్చలేదని. ఇది ఈరోజు ఎపిసోడ్ హైలైట్ వచ్చేసి నిఖిల్
తనుజ నామినేషన్స్ హైలైట్ అంటే హైలైట్ చాలా బాగా చెప్పాడు నిఖిల్. ఇలాంటివి జరుగుతూనే కొంచెం ఆపోజిట్ క్యాండిడేట్కి టఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిఖిల్ మంచిగా మాట్లాడడం వల్ల అతను కొంచెం జనాల్లో మంచి ఇంప్రెషన్ వస్తుంది, ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అతను కూడా ఒక టఫ్ క్యాండిడేట్ బయటకు వస్తాడు. అంటే గేమ్ ఈ బాండింగ్స్ల మధ్య కాకుండా కొంచెం అంటే ఇప్పుడు అతను బాండింగ్ పెట్టుకోకపోవడమే అంత నిజాయితీగా అంత ధైర్యంగా తన పోటీ పడ్డాడు. అదే ఇప్పుడు వాళ్ళు ఇమాన్యుల్ కళ్యాణ్ బాండింగ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆమెతో స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడలేకపోతున్నాను నాకు అనిపించింది. ఇదే అండి, ముందుగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.